నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రేవంత్ రెడ్డి గారి ట్రాప్లో కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు పడిపోయారు. అయితే ఈ ట్రాప్లో హరీష్ రావు పడకుండా అంటే తను మాత్రం హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకు ఏంటి ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే చట్టసభలలో అంటే సభలలో హరీష్ రావు గారిని హైలైట్ చేస్తున్నారు, కానీ కేసీఆర్, కేటీఆర్ గారిని మాత్రం విమర్శిస్తున్నారు. సో హరీష్ రావు గారిని హైలైట్ చేయడానికి గల కారణాలు ఏంటి అంటే ఇదంతా కూడా చూస్తున్నట్టయితే రేవంత్ రెడ్డి గారి వ్యూహంలాగా అనిపిస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఒక టార్గెట్ను ఫిక్స్ చేయడం జరిగింది. కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరు ముఖ్యులు అన్నప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత కవితనే ముఖ్యులు. హరీష్ రావు అనేది అల్లుడు. హరీష్ రావుని కొంచెం సైడ్ చేయడం ద్వారా తనని అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి కూడా లాగే ప్రయత్నం చేయొచ్చు. గత అనుభవాలను మనం ఒకసారి పరిశీలించినట్టయితే తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ ఓటమి చెందిన సందర్భంలో హరీష్ రావు వెళ్ళి రాజశేఖర రెడ్డిని కలిసిన సందర్భంగా ఉంది. ఒకవేళ చాలామంది అభిప్రాయం ఏంటంటే రాజశేఖర రెడ్డి చనిపోకుండా ఉన్నట్లయితే తెలంగాణ వచ్చేది కాదు, పార్టీ కూడా అందరు సభ్యులు. విజయశాంతి కూడా అప్పుడే కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవడానికి ప్రయత్నించింది, కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి చనిపోవడం జరిగిందో అప్పుడు కేసీఆర్ మరొకసారి దీక్ష పేరుతో రోషయ్య సీఎంగా ఉన్నప్పుడు దీక్ష చేస్తున్న సందర్భంగా అప్పుడు కేవలం వాళ్ళకు 7 మాత్రమే ఎమ్మెల్యేలు ఉండే ఏదైతే బీఆర్ఎస్కి. ఆ సందర్భంగా చూసుకున్నట్టయితే హరీష్ రావు కొంత కాంగ్రెస్తోని సన్నిహితంగానే ఉన్నాడు. ఆ సందర్భంగా 2014లో చూసుకున్నట్టయితే అధికారంలోకి వచ్చిన తర్వాత నెంబర్ 2 స్థానం. నిజం చెప్పాలంటే మంచి పోర్ట్ఫోలియో నీటిపారుదల శాఖ ఇవ్వడం జరిగింది. తన ద్వారా నీటిపారుదల ప్రాజెక్టులుగా నిర్మించడం జరిగింది. ఇప్పుడు చెప్తున్న కాళేశ్వరం, గొప్పగా చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కూడా హరీష్ రావు ఆధ్వర్యంలోనే జరగడం జరిగింది. ఆ సందర్భంలో అధికారాన్ని అనుభవిస్తున్నంతసేపు హరీష్ రావు కాంగ్రెస్ను విమర్శలు చేయడం జరిగింది. తనకు పోటీ ఎవరైనా ఉన్నారంటే పార్టీలో కేసీఆర్తో తనకేం బాధలేదు. కేటీఆర్ వచ్చినప్పుడే తనకు పోటీ. నెక్స్ట్ సీఎం ఎవరు అన్నప్పుడు కొంత కేటీఆర్కు హరీష్ రావు మధ్య విభేదాలు ఉన్నాయి, గొడవలు అయ్యాయని చాలా పత్రికల్లో కథనాలు, మీడియాలో వార్తలు అంటే గల్ల పట్టుకొని కూడా వీళ్ళు కొట్టుకున్నారని చెప్పేసి అందువల్లనే కేసీఆర్ పడ్డాడనే అభిప్రాయం ఉంది. అది ఎంతవరకు నిజం అనేది ఇప్పటివరకు బయటికి రాకపోయినప్పటికీ ఒక కథనాలు మాత్రం ఉన్నాయి. పోటీ ఒకవేళ కేసీఆర్ను దిగిపోవాల్సి వస్తే, కేసీఆర్ ఒకవేళ పదవి త్యాగం చేయాల్సి వస్తే, ఇది ఈ చర్చ కాదు. గత 2వ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ స్థానంలో కేటీఆర్ రాబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు కూడా రావడం. అప్పట్లో ఉన్న ఈటెల రాజేందర్ కూడా బహిరంగంగా చెప్పడం జరిగింది. కేటీఆర్ సీఎం అయితే ఏంటి, చాలా మినిస్టర్లు కూడా చాలామంది కూడా కేటీఆర్ కాబోయే సీఎం అని చెప్పడం జరిగింది. ఈసారి ఎన్నికల్లో గెలిచినట్టయితే కేటీఆరే సీఎం అవుతారనే ఒక అభిప్రాయం కూడా మనం చాలా సందర్భాల్లో చూసి ఉన్నాం. ఇలాంటి సందర్భంలో కేటీఆర్కు హరీష్కి పోటీ ఉంటుంది, కానీ కేసీఆర్తో హరీష్ రావుకు పోటీ ఉండదు. ఎందుకంటే మామ చాటున పెరిగాడు, మామ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి మామను ఎదిరించే శక్తి అప్పట్లో చేయలేదు. ఇప్పుడు చేయడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహం పన్నిందా అనేది ఇక్కడ మనకు అభిప్రాయం. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే విమర్శల పరంపర అసెంబ్లీలో చూసుకున్నట్టయితే అందరూ కూడా కేటీఆర్ను మెయిన్ టార్గెట్ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ, ఎమ్మెల్యేలు అందరూ కూడా కేటీఆర్ను టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ సభకు రావట్లేదు, కేసీఆర్ను కూడా టార్గెట్ చేస్తున్నారు. నల్గొండ సభకు వెళ్ళాడు, అసెంబ్లీకి రావట్లేదనే విమర్శన అయితే మూటగట్టుకున్నాడు కేసీఆర్. అసెంబ్లీకి ఎందుకు రాడు అనే విమర్శన. అంటే ఇప్పుడు నాకు కాలు ఇరిగింది, నా ఆరోగ్యం బాగాలేదు, అందుకే నేను రావట్లేదు అని చెప్పేసిన కేసీఆర్ తీరా చూస్తే నేను ఇక్కడ కాళేశ్వరానికి రండి, నేను హెలికాప్టర్ కూడా రెడీ చేస్తా, మాజీ ముఖ్యమంత్రిగా ఎట్లాంటి లోటు చేయనని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ రాకుండా తీరా చూస్తే అక్కడ నల్గొండలో పెట్టడం వల్ల ఏంటంటే కావాలన్న యాక్షన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడో భయం పట్టుకున్నది కేసీఆర్కి, అందుకే ఇట్లాంటివి చేస్తాడు, మళ్ళీ సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు, నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. ఇందులో వాస్తవం లేదంటారా సార్? మరి అక్కడ చూస్తే ఆరోగ్యంగానే కనబడ్డారు మనకి. కేసీఆర్ కేటీఆర్ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. జనరల్గా ఏ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అయినా ఒక 6 నెలలు 3 నెలలు సమయం ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు, ఏం చేశాక మనం విమర్శలు ప్రారంభించాలనేది ఒక కొంతవరకు సంయమనం పాటిస్తారు. నెల రోజులు దాటకముందే కేటీఆర్ విమర్శల పరంపర కొనసాగించడం జరిగింది. ఆ విమర్శల పరంపరలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి విమర్శలు చేయడం జరుగుతుంది. మనం మొదటి 10 రోజులు 15 రోజుల వరకే ప్రశాంతంగా ఉన్నదని చెప్పొచ్చు. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వేడి లేకుండా ఉన్నది. 15 రోజుల అనంతరం నుంచి ప్రారంభమైంది. ఇప్పుడే ఎన్నికల ఉన్నంత
ఘాటుగా విమర్శలు మనం కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో అయితే చాలా విమర్శలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది అంటే మొత్తం మేమే తప్పులు చేసినట్టు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే మేము కౌంటర్ ఇవ్వాల్సి వస్తుందనేది బీఆర్ఎస్ అభిప్రాయం. కాంగ్రెస్ చెప్తున్నది ఏంటంటే మీరు ఏం చేశారో మేము చెప్పాలి కదా, మీరు ఇన్ని అప్పులు చేశారు, ఇంత చేశారు, ఇవన్నీ చెప్పి శ్వేతపత్రం విడుదల చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మీరు చేసిన తప్పులేంటో ఒప్పులేంటో చెప్పకుండా మా ప్రభుత్వం ముందుకు ఎలా వెళ్తుంది, ఇక్కడ మొత్తం ఖజానా ఖాళీ చేయడం జరిగింది, రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మార్చడం జరిగింది. ఇలాంటి సందర్భంలో మేము ప్రజలకు తెలియచెప్పాలి. ఈ విమర్శల పరంపరలో చూసుకున్నట్టయితే కాళేశ్వరం మనం చూస్తున్నాం. కాళేశ్వరం చుట్టూ, విద్యుత్ చుట్టూ, నీటి చుట్టూ, ఈ చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. అసలు వేరే అంశాలు ఏవి ప్రస్తావనకు రావట్లేదు. కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న 6 గ్యారంటీలకు సంబంధించి 6 గ్యారంటీలు మీరు ఎప్పుడు అమలు చేస్తారు? 9వ తారీఖు డిసెంబర్ 9 నాడు మీరు ప్రారంభిస్తారని చెప్పిన పథకాలు కేవలం 2 ఇప్పుడు అమలవుతున్నాయి. ఒకటి మహిళలకు ఉచిత బస్ సర్వీసు, రెండవది చూసుకున్నట్టయితే మనకు గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు. ఇప్పుడు లేటెస్ట్గా గ్యాస్ సిలిండరు, అలాగే ఉచిత కరెంటుకు సంబంధించి ఇప్పుడు ప్రక్రియ ప్రారంభమైంది. అది వచ్చే నెల నుంచా వచ్చే నెల నుంచా తెలియదు. ఈ 4 అంటే 6 గ్యారంటీలు పేరు చెప్పినప్పటికీ టోటల్గా చూసుకుంటే 13 గ్యారెంటీలు ఉన్నాయి. 13 గ్యారెంటీల్లో ఈ 2 గ్యారెంటీలు కూడా అమలైతే 4 గ్యారెంటీలు అమలైనట్టుగా ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ విమర్శిస్తున్నది ఒకటి రైతుల రుణమాఫీకి సంబంధించిన అంశం ఒకటి, మరొకటి ఇప్పటి వరకు రైతు బంధు పడలేదనే అంశాన్ని పెద్దగా ప్రస్తావించడం జరుగుతుంది, నిలదీయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చేత కాకపోతే నేనే సీఎం అవుతాను, సీఎం ఎలా అవుతారా అనేది కూడా ప్రశ్నించడానికి, ఎలా సీఎం అవుతావు నువ్వు, అక్కడ వాళ్ళకి 64 సీట్లు ఉన్నాయి, నీకు 39 సీట్లు ఉన్నాయి, అంటే నీ పార్టీ నుంచి 20 మందిని చీల్చుకొని రమ్మని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే డైరెక్ట్గా నీకు హరీష్ రావుకు ఆఫర్ ఇస్తున్నారు. ఆ ఆఫర్ ద్వారా ఏంది, కేసీఆర్ని ఒక పక్కకు విడదీసి హరీష్ రావుని పక్కకు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా హరీష్ రావు ట్రాప్లో పడ్డాడా, లేదంటే నిజంగానే అతను వాళ్ళను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారా అనేది మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఈలోపు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకైనా బీఆర్ఎస్కైనా ముందున్న సవాల్ ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో కనీసం వాళ్ళు గౌరవప్రదమైన సీట్లు గెలుచుకోగలిగితే ఆ పార్టీలో 39 మంది ఎమ్మెల్యేలు కొనసాగే అవకాశం ఉంటుంది. లేదు 1-2 సీట్లతోటి ఒకవేళ తగ్గిపోయినట్టయితే ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఆ ప్రమాదంలో పడే అవకాశం ఉన్న సందర్భంలో హరీష్ రావుని ముందుగానే గాలం వేసి లాగుతున్నారా, నీతో ఒక 20 మంది వస్తే ఎలా ఉంటుందని, ఆ ట్రాప్లో హరీష్ రావు పడ్డాడా, వీళ్ళు అలా లాగారా అనేది ఈ చర్చల సందర్భంగా మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు మామని కాదని, నేను అసలు మామకి కాదని పార్టీ నుంచి బయటకు పోయేది లేదు, ఎప్పటికి ఉన్నా కూడా నేను ఇక్కడనే ఉంటా అని చెప్పేసి హరీష్ రావు కొన్ని సందర్భంలో చెప్పిన మనం చూసాం. సో ఇప్పుడు మామ మాటను కాదని, అంటే కేసీఆర్ గారి మాటను కాదని మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయంటారా? మరి రాజకీయ పార్టీ నాయకులు మనం చూస్తుంటాం. ఈరోజు మనం వెళ్ళి ప్రెస్ మీట్ వెళ్ళి అడిగితే మైక్ ముందర పెడితే ఎట్టి పరిస్థితుల్లో నేను పార్టీ మారను, నేను జీవితాంతం ఈ పార్టీ అని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళి పార్టీ మారుతున్న చాలామంది నాయకులను చూసాం. వాళ్ళు చెప్పే రీజన్స్ అప్పుడు ఉంటాయి, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ రీజన్స్ని వాళ్ళు వెతుక్కుంటారు, ముందే వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. అది రాజకీయాల్లో ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారు అనేది అంత ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకటి ఏంటంటే, అధికారంలో లేని పార్టీని ఇటీవలి కాలంలో మన రాజకీయ నాయకులు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు అధికారంలో లేని పార్టీలో ఉండడానికి ఇష్టపడట్లేదు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీనే ఎగ్జాంపుల్. కాంగ్రెస్ పార్టీలో 21 మంది గెలిస్తే అందులో 13 మంది 14 మంది వెళ్ళి బీఆర్ఎస్లో కలిసి, ఇప్పుడు కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారు, 20 మంది మాకు రావడానికి రెడీగా ఉన్నారు, కలుస్తున్నారు, మేమే ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదని చెప్తున్నారు. మాజీలు చేరుతున్నారు. ఎమ్మెల్యేలు చేరడానికి కొంత అసెంబ్లీలో ఇబ్బంది ఉంటుంది, వాళ్ళ మీద వేటు పడే అవకాశం ఉంటుంది, వాళ్ళు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. మాజీలు ఉన్నారు, తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, మన మేయర్ మాజీ బొంతు రామ్మోహన్ లాంటి వాళ్ళు, ఇక్కడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీలతారెడ్డి ఇక్కడ డిప్యూటీ మేయర్ కూడా వెళ్ళి కలిసినట్టు అధికార పార్టీ వైపు బీఆర్ఎస్ నాయకులు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ వెళ్ళే క్రమంలో హరీష్ రావు ఎక్కడ ఉంటాడు, ఏ స్థానంలో ఉంటాడు అనేది మనకు మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.